78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రైమ్ 9 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తోంది. అందుకు మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వేదిక కానుంది. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వద్ద ఈ నెల 15న మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి గాను గమన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ని స్పెషల్ గెస్ట్గా ప్రైమ్ 9 హెల్త్ సీఈఓ డాక్టర్ కిషోర్ కుమార్ ఆహ్వానించారు. మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. డెబ్బై 78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ప్రైమ్ 9 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తోంది. అందుకు మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వేదిక కానుంది. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వద్ద ఈ నెల 15న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీనికి గాను గమన్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ నందకిషోర్ స్పెషల్ గెస్ట్గా ప్రైమ్ 9 హెల్త్ సీఈఓ డాక్టర్ కిషోర్ కుమార్ ఆహ్వానించారు. మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్ నందకిషోర్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంతో పాటు మనందరికీ బాగా ఇష్టమైన పద్మవిభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారి బర్త్డేని ఆగస్టు 22వ తారీఖు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో ప్రైమ్ 9 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తుందని తెలిసి చాలా సంతోషపడ్డాను. 26 సంవత్సరాలుగా నిరంతరాయంగా సాగుతున్న ఈ యజ్ఞంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఇంచుమించుగా 45 లక్షలకి పైగా బ్లడ్ శాంపుల్స్ కనెక్ట్ చేయగలిగింది అని తెలిసి చాలా సంతోషం కలిగిందండి. అంత మహాయజ్ఞంలో పాల్గొన్న అందరికీ, బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చిరంజీవి గారి అభిమానులు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారని తెలిసింది. మరీ ముఖ్యంగా శ్రీ విజయ్ రేపల్లి గారి ఆధ్వర్యంలో అమెరికాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేసి వేలాది మంది యూనిట్స్ని ప్రతి రాష్ట్రంలోనూ అమెరికాలో ఉన్న హాస్పిటల్స్కి అందజేసి అక్కడ ప్రాణాలు కూడా కాపాడుతున్నారని తెలిసి చాలా సంతోషం కలిగింది. ఇన్ని లక్షల యూనిట్లు మనం సేకరిస్తున్నా, బ్లడ్ డొనేషన్ మీద ఉన్న అవగాహన పెరిగినా ఇంకా ఈ దేశంలో 1,00,000 నుంచి 2 లక్షలకి పైగా మ్యాటర్నల్ మార్టాలిటీ కలగడం చాలా ఆందోళన కలిగించే అంశం. బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తీవ్రమైన రక్తస్రావంతో తల్లి మరణించేది చాలా మనసుని కలిచివేసే హృదయ విదారకమైన సన్నివేశం. ఇప్పటికీ భారతదేశంతో పాటు అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మ్యాటర్నల్ మార్టాలిటీ సెకండరీ టు మ్యాసివ్ బ్లీడింగ్ జరుగుతుంది అన్నది చాలా బాధ కలిగించేది. మ్యాటర్నల్ మార్టాలిటీతో పాటు సికిల్ సెల్ ఎనీమియా, తెలసీమియా, కొన్ని రకాల క్యాన్సర్స్కి, ఇంకా అనేక రకాల మేజర్ సర్జరీస్లోనూ, రోడ్ యాక్సిడెంట్లోనూ ఇప్పటికీ సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మన అందరం తీవ్రంగా ఆలోచించాల్సింది. ఇటువంటి సందర్భంలో ప్రైమ్ 9 మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్న సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలని కోరుతూ ఆ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం చేయాలని మిమ్మల్ని ఈ ప్రైమ్ 9 టీవీ ద్వారా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.